షకీల్ అన్న ఓడిపోతే సుదర్శన్ రెడ్డి గెలవాలి, సుదర్శన్ రెడ్డి ఓడిపోతే షకీల్ అన్న గెలవాలి. ఈ నాయకులు ఇద్దరే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తము 25 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు. ఒకళ్ళు 15 సంవత్సరాలు, ఒకళ్ళు 10 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనుకో. 30 సంవత్సరాలలో మీరు ముఖ్యమంత్రుల దగ్గరకు పోయి ఎందుకు ఫండ్స్ తీసుకురాలేకపోయినరు? మీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ అక్కడ ఉన్న కేటీఆర్ దగ్గరకో, లేకపోతే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీకో, లేకపోతే హరీష్ రావు కాన్స్టిట్యున్సీకో, ఇట్లా కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో మనము ఇక్కడ ప్రజలను ఒక బస్సులలో ఒక ఇద్దరు నాయకులు సుదర్శన్ రెడ్డి సారును షకీల్ అన్న గారు ఇద్దరు కలిసి తీసుకెళ్లి చూపెట్టండి. మరి అక్కడ డెవలప్మెంట్ ఎందుకు జరిగింది, ఇక్కడ ఎందుకు జరగలేదు? ఒక మహిళను పట్టుకొని విపరీతమైన రాజకీయ క్షోభ పెట్టి ఆమె మీద ఇక్కడున్న ఎమ్మెల్యేలే లేవనిపోని అభియోగాలు చేసి మరి ఆమె మీద కేసులు పెట్టినప్పుడు కేటీఆర్ స్పందించడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితక్క మీద కేసులు పడ్డప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించాడు. మహిళలకు పథకాలు ఇవ్వాలా, మహిళలకు అది ఇవ్వాలా అని చెప్పేసి ప్రెస్ బోధన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే మేము స్టేట్ వైజ్ గా కూడా ఈ పాలసీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇది అయిందని చెప్పేసి దీని మీద డైరెక్ట్గా ఎక్కడ కాంపిట్ చేయాలో అక్కడ త్వరలోనే చేయడం జరుగుతుంది. అక్కగారి దృష్టికి కూడా తీసుకుపోయి చేస్తున్నాం. ఇప్పటి మట్టుకైతే బోధనలో ఏముందంటే 16,000 చిల్లర 16,000 చిల్లర 63 కాన్స్టిట్యున్సీ మొత్తంలో బోధన కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 6 కాంట్రాక్టర్లు మరి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బెడ్రూమ్లన్నీ కట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఎం ప్రదీప్ ఒకటి, సోయల్ కన్సల్టెన్సీ ఒకటి, ప్రభాకర్ రావు గారు ఒకటి, అబ్దుల్ ముఖిత్ ఒకటి, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి, వై శ్రీనివాస్ గారు ఒకటి, ఇంకొక అతను సముదాయం ఎవరో ఉన్నారు. మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. 7 కాంట్రాక్టర్లకు సంబంధించి బోధన కాన్స్టిట్యున్సీలో బిల్లులు మొత్తం కూడా వారి అకౌంట్లలో పడ్డాయి. 7కి సంబంధించి 1663 ఇండ్ల బిల్లులు కూడా మొత్తం పడ్డాయి. దాదాపు 65,11,87,403 రూపాయలు పడ్డాయి. అంటే ఇవన్నీ అంటే ఇక తప్పు జరిగిందని కాదు, మ్యాక్సిమం తప్పులు ఉన్నాయి దీంట్లో. కాంట్రాక్టర్లు డైరెక్ట్ ఇండివిజువల్గా గవర్నమెంట్ లబ్ధిదారులకు కట్టుకోమని ఇచ్చింది. ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ మనకు బోధనలో కట్టిన కూడా అటువంటి ఇల్లు కాదు ఇవి. టిఆర్ఎస్ అయితే వీటన్నిటి కూడా జరిగింది. కాబట్టి దీని మీద కూడా పూర్తిగా ప్రస్ముఖంగా చెప్తున్నాం ఏంటంటే కలెక్టర్ గారు క్లియర్ గా దీని మీద రిపోర్ట్ ఇవ్వాలి. ఇది మొత్తం 5 లక్షల సంబంధించిన స్కీమ్ అన్న ఇది. దీంట్లో కూడా ప్రెస్ వాళ్ళు మీరు ముందుకు తీసుకుపోతే కలెక్టర్ దగ్గర రిపోర్టు లేకపోవడం ఏంటి? ఇటువంటి కాలువలు కానీ మాటు కాలువలు కానీ మిగతా అన్ని కూడా చాలా మట్టుకున్నాయి. రాబోయేది అసెంబ్లీ ఎలక్షన్స్ దాదాపు 2.5 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఇటువంటి అన్నీ ఉన్నాయి, ఇటువంటి అన్నీ తీయడం జరుగుతుంది. సరే ఏదైనా కానీ ఇప్పుడున్న పాత సర్పంచుల బకాయిలను కూడా, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా, పనిచేసిన కాంట్రాక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు పనిచేసిన బిల్లులు కూడా వాళ్ళంతా చిన్న వాళ్ళు ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని సర్పంచులు చేద్దామని చెప్పేసి మరి వాళ్ళ పదవులు ఎక్కి మొత్తం 2 సంవత్సరాల నుంచి మొత్తం ట్రాక్టర్లు లేవు, ట్రాలీలు లేవు, అక్కడ సిబ్బంది లేదు, మోరీలు తీయడం లేదు, బ్లీచింగ్ పౌడర్లు లేవు, సెక్రటరీలకు పంచాయతీ కార్మికులకు జీతాలు లేవు, ఆశా వర్కర్లు లేరు, అంగన్వాడీలకు జీతాలు లేవు. ఇటువంటి 2.5 సంవత్సరాలలో అనేక సమస్యలు. వీటన్నిటి మీద ఇవన్నీ గ్రామీణ స్థాయిలో చెప్తున్నాను. గ్రామీణ స్థాయిలో ఈ ప్రభుత్వం ద్వారా వీళ్ళందరి మీద ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సుదర్శన్ రెడ్డి సార్ గారిని కూడా పెద్దలు కాబట్టి మేము మిమ్మల్ని గౌరవిస్తాము.
100% కాంట్రాక్టర్ల బిల్లులు, పాత సర్పంచుల బిల్లులు, మున్సిపల్ కౌన్సిలర్ల బిల్లులు చాలా మటుకు పెండింగ్ లో ఉన్నాయి. దయచేసి వాళ్ళకు కూడా రిలీజ్ చేపిస్తే మీరు పెద్ద మనసుతో, వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మేలు చేసినట్టు జరుగుతుంది. ఈ చర్చ మీరు జరిపి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మరి అక్కగారి పార్టీ సింహం గుర్తుగా, లయన్ గుర్తుగా మనకు మరి ఈ రోజు అన్ని ఛానళ్లలో కూడా మీరు అందరూ వేసిరు, మీ ఛానళ్లలో కూడా వస్తుంది కాబట్టి మున్సిపల్ బోధన్ ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులెచ్చి నమస్కరిస్తూ, ఈసారి కొత్తగా పోటీలకు అక్కగారు పార్టీ నుండి, అక్కగారి సింబల్ గుర్తు నుండి మరి మా నాయకులందరూ పోటీ చేస్తున్నారు కాబట్టి మా విధి విధానాలు మేమేం చేస్తాం అనేది కూడా తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మేము అన్ని అక్కగారి ఆదేశాల మేరకు చెప్తాము. మీరందరూ కూడా కొత్తదనాన్ని, కొత్త నాయకులకు ఓట్లేసి ఈ పాత నాయకత్వాన్ని మర్చిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాము. జై జాగృతి, జై తెలంగాణ.